పాపకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందండి. చాలా తెలివిగలది. కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు. సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని ఈ మధ్య ఒక ఆయన అడిగానండి. అడిగాడు. నేను ఆయనకి చెప్పాను, త్వరలో నోటిఫికేషన్ వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పాను. వచ్చేసిందండి. గ్లాస్గో స్మిత్ లైన్ ఎంఎన్సీ అండి. ఇంటర్నేషనల్ ఫార్మా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు సంపాదించే డబ్బు అంతా ఇంత కాదు. మన మీద కూడా ఈ ఫార్మాసిటికల్స్ ఏ రేంజ్లో అమ్ముతున్నారో మీకు తెలుసు కదా. అయితే సరే, అది పక్కన పెడదాం. ఆ వచ్చిన లాభాల్లో వీళ్ళు కొంత పర్సంటేజీ సమాజం కోసం కేటాయిస్తారండి. మరి ఫార్మా కదా, డాక్టర్స్ కోసం కేటాయిస్తున్నారు. ఎవరంటే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అయిన వాళ్ళకి 1,00,000. ఒక సంవత్సరమే కాదండి, 5 సంవత్సరాలు ఇస్తారు. సంవత్సరానికి 1,00,000 ఇస్తారు. 5,00,000 రూపాయలు చిన్న మొత్తమా ఎంబీబీఎస్ చదువుతున్న పిల్లలకి? అయితే చిన్న చిన్న కండిషన్స్, క్లాజెస్ ఉంటాయి కదా, అవి కూడా చెప్పేస్తున్నాను. గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యి ఉండాలి. అంటే గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి కదండి, అక్కడ సీట్ సంపాదించిన వాళ్ళు అయి ఉండాలి. 6 లక్షల లోపు. అంటే పేద పిల్లలు మరి 6 లక్షల లోపు ఉండాలి కదండి ఆదాయం. 6 లక్షల లోపు ఆదాయం ఉండాలి. ఇక ఇంటర్మీడియట్లో 65% అబోవ్ అడుగుతున్నారు. 65% లేకుండా ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి అది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో అందరికీ అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, అందరికీ ఇచ్చారు అవకాశం. సో మరి అవకాశం జనవరి 11 దాకా ఉంది. భయపడాల్సిన పని లేదు. ఈ జనవరి 11 లోపు మీరు, అంటే మీకు తెలిసిన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఏది మా పాపకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, బాబుకి వచ్చింది అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ పాపం అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీ దగ్గరికి కూడా పాపం సాయం కోసం వచ్చారేమో ఎవరైనా నా దగ్గరికి వచ్చినట్టు. వాళ్ళకి మీరు అప్పు ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్యాంకులో షూరిటీ పెట్టకపోయినా పర్వాలేదు, ఇది షేర్ చేయండి దయచేసి. ఏంటి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. చాలామందికి ఇస్తున్నారండి ఈ స్కాలర్షిప్లు, చాలామందికి ఇస్తున్నారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సమాచారం తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో మీరు వెంటనే ఇక్కడ చూడండి, నెగిటివ్ కామెంట్లు ఉంటాయి. ఎవరికి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, అతనికి ఎలిజిబిలిటీ లేదు, ఎప్పుడు అప్లై చేయలేదు. కానీ కామెంట్ పెట్టడానికి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కదండి. టక్ మన నెగిటివ్ కామెంట్ పెట్టేస్తే మీరు అదే బుర్రలో పెట్టుకుంటారు. దయచేసి స్కాలర్షిప్లు, నేను ఇస్తున్న స్కాలర్షిప్ల సమాచారం ఎంతమందికి వచ్చిందో దయచేసి పెట్టండి అని అడుగుతున్నాను. అందుకోసమే అప్పుడప్పుడు పెడుతున్నారు కొంతమంది. అలాగే ఉద్యోగ సమాచారం, ఉద్యోగాలు కూడా వస్తున్నాయండి. అప్లై చేస్తే ఎందుకు రావండి, మనలాంటి వాళ్ళే కదా మిగిలిన వాళ్ళు కూడా. సో ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, స్కిల్స్, అన్ని రకాల సమాచారం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నేనే ఇస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఏ అవకాశం ఉన్నా అన్నీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను. చాలామంది ఫాలో అవుతున్నారు, సంతోషం. ఇంకా 70% ఫాలో అవ్వట్లేదండి. సో దయచేసి ఫాలో అవ్వండి. ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరో తెలియదు కదా, మనకి షేర్ గుర్తు రావట్లేదు కదా, లైక్ చేయండి. వాడే షేర్ చేస్తాడు. మీరు కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ మాటకు వస్తే నాకంటే ఎక్కువ మేలు మీరే చేస్తున్న వాళ్ళు అవుతారు. దయచేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.